దశాబ్ద కాలం క్రితం వరకు హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ అన్న పదం వింటేనే వణికిపోయేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఒకటి ఉంది అన్న సంగతే మర్చిపోయారు. కానీ బాధాకరంగా హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. మరి హెచ్ఐవి పాజిటివ్ని గుర్తించడం ఎలాగా, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందుకు ఈ మధ్య కేసెస్ పెరుగుతున్నాయి, ఎవరిలో ఈ రిస్క్ ఎక్కువ, మరి ఎయిడ్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, క్యూర్ చేయగలుగుతున్నారా, కంట్రోల్ చేయగలుగుతున్నారా? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. హెచ్ఐవి పాజిటివ్ అనేది కొంతకాలం క్రితం బాగా భయపడేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో మర్చిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటారు ప్రివలెన్స్? ఇప్పుడు నార్మల్గానండి మనకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఎర్లీ 2000s అప్పుడు మనకు చాలా ఎక్కువగా ఉండే. తర్వాత మనకు ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్, హెచ్ఐవి ట్రీట్మెంట్ అనేది అన్ని ఏరియాస్లో అవైలబుల్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈవెన్ కొద్దిగా విలేజెస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి ఏఆర్టీ సెంటర్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తోటి చాలా ఏఆర్టీ సెంటర్స్ రావడం వల్ల పేషెంట్స్కి గణనీయంగా యాక్సెసిబిలిటీ ఫర్ ద మెడికేషన్స్ అనేది వచ్చింది. సో మనకు ఎర్లీ 2000s చూసుకుంటే ఇప్పటికీ హెచ్ఐవి కేసెస్ అనేది గణనీయంగా తగ్గాయి, డెఫినెట్గా తగ్గాయి. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని కేసెస్ పెరిగినట్టు నా ప్రాక్టీస్లో నేను అబ్జర్వ్ చేశాను. ఏ కేసెస్ అమ్మా అంటే ఇంతకుముందు మనకు ఎక్కువగా కూడా కేసెస్ అన్ని హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉంటుండే. అంటే ఒక అబ్బాయి నుంచి అమ్మాయికి లేదా అమ్మాయి నుంచి అబ్బాయికి ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఎక్కువగా ఉండే. అయితే ఇప్పుడు మనకు ఎంఎస్ఎం పాపులేషన్ పెరిగారు. ఎంఎస్ఎం అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. సో ఈ పాపులేషన్ పెరగడం వల్ల ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అనేది ఈ పాపులేషన్లో ఎక్కువ చూస్తున్నాను. ఇంతకుముందు నా ప్రాక్టీస్లో నేను ఒక 5 to 6 years బిఫోర్ ఒక 10 మంది హెచ్ఐవీస్ని చూస్తే అందులో 7-8 హెట్రోసెక్షువల్ అంటే అమ్మాయి నుంచి అబ్బాయి లేదా అబ్బాయి నుంచి అమ్మాయికి వచ్చేటి, ఒక 2-3 ఎంఎస్ఎంస్ ఉంటుండే. ఇప్పుడు నా 10 మంది పేషెంట్స్లో 7-8 కేసెస్ నేను ఎంఎస్ఎంస్ చూస్తున్నాను, 1 or 2 హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్స్ చూస్తున్నాను. సో ఈ ఎంఎస్ఎం పాపులేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అండ్ ఇప్పుడు అవగాహన లేకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. సో ఇప్పుడు ఈ కేసెస్ అనేది లాస్ట్ 3 to 4 yearsలో సిగ్నిఫికెంట్ షిఫ్ట్ చూస్తున్నాను. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే మీరు ఎక్కువ ఏం న్యూ కేసెస్ చూస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంఎస్ఎం పాపులేషన్లో. అంటే వాళ్ళు సిమ్టమ్స్ కనపడ్డాక మీ దగ్గరకు వస్తున్నారండి, వాళ్ళంతటా వాళ్ళ అనుమానంతో ఒక భయంతో వస్తున్నారా? అంటే 2 రకాలు ఉంటారండి. ఇప్పుడు ఎవరైతే ఈ హెచ్ఐవి కానీ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి అవగాహన లేని వాళ్ళు ఈ ఎంఎస్ఎం పాపులేషన్లో జనరల్గా వాళ్ళకు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. అంటే ర్యాండమ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, అంటే ర్యాండమ్గా ఒక పార్టీలో ఎవరినో కలిసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడము, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము, ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం వల్ల ఇది అంటే ఈ ఎస్టీడీస్ జబ్బులు వస్తాయని తెలియకుండా ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్తో కొందరు వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే కొన్ని వేరే ఎస్టీడీస్ అంటే గనేరియా, క్లెమిడియా అంటే అంగం మీద పుండవడము, మూత్రంలోకి వెళ్ళి చీమ్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్తోని వచ్చినప్పుడు వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్ చేస్తే పాజిటివ్ రావడం, ఇదొక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఏంటండి అంటే ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఎవరికైతే లేదు ఇట్లాంటి రిస్క్స్ ఉంటాయి, సో నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అనేవాళ్ళు ఇంకొక కేటగిరీ. సో అవగాహన ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ చేస్తారు. కొన్నిసార్లు ఏదో మిస్టేక్ వల్ల వాళ్ళకి రావడం, వాళ్ళకున్న అవగాహన వల్ల వాళ్ళు ఎర్లీగా టెస్ట్ చేసుకొని అలా వస్తుంటారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మదర్ టు చైల్డ్ అనేవి అలాంటి కేసెస్ అయితే బాగా తగ్గిపోయి ఉంటాయి అనుకోవచ్చు. అవునండి. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల వచ్చేటి సిగ్నిఫికెంట్గా తగ్గిపోయాయండి. ఒకప్పుడు మనకు ఈ పెరిఫరల్ సెట్టింగ్స్లో కానివ్వండి బ్లడ్ ఇచ్చేటప్పుడు మనకు హెచ్ఐవి టెస్టింగ్ అనేది అంత అడ్వాన్స్ టెస్ట్ లేకపోతుండే. ఇప్పుడు మనకు బ్రహ్మాండమైన పరీక్షలు వచ్చాయి, ప్రతి ఒక్క బ్లడ్ ప్రొడక్ట్స్ స్క్రీన్ చేస్తున్నారు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల అనేది గణనీయంగా తగ్గిపోయాయి. ఈవెన్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, ఇప్పుడు ఏ గర్భవతి అయినా అండి ఎవరైనా కూడా గర్భం దాల్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ హెచ్ఐవి టెస్టింగ్ అయిపోతుంది. సో చాలామందికి గర్భం టైంలోనే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఎవరైతే కొందరు మారుమూల ప్రాంతంలో ఉంటారో, ఎవరికైతే హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండదో, ఎవరైతే అక్కడ ఉన్న డాక్టర్ గారిని కలవరో గర్భవతి అయినాక, సో అట్లా టెస్టింగ్ తెలియకుండా తల్లికుండి ప్రసవం టైంలో తెలిసి బేబీకి వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ ఇంకా ఉంది పెరిఫరల్ సెంటర్స్లో యాక్సెసిబుల్ లేని వాళ్ళకు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న ఎయిడ్స్ ఉన్న మ్యారేజ్ చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు అంటారు. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు హెచ్ఐవి ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు హెచ్ఐవితో పాటు వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్నాయో చూసుకొని వాళ్ళకు జబ్బు డయాగ్నోస్ చేసిన తర్వాత హెచ్ఐవి మందుల మీద స్టార్ట్ చేస్తామండి. మందులు స్టార్ట్ చేసిన వితిన్ 3 నెలల్లో వైరస్ అనేది అన్డిటెక్టబుల్ లెవెల్స్కి వస్తుంది. ఒకసారి వైరస్ అనేది అన్డిటెక్టబుల్ లెవెల్స్ వచ్చిన తర్వాత
జబ్బు అనేది నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్తో కూడా ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఇప్పుడు మనకు అంత అడ్వాన్సెస్ వచ్చాయి. ఈ హెచ్ఐవి జబ్బు స్ప్రెడ్ చేసే వాళ్ళంతా కూడా జబ్బు గురించి తెలవక, జబ్బు ఉందని తెలవక, మందుల మీద లేకుండా వాళ్ళు సెక్షువల్ పార్ట్నర్స్కి వస్తుంటుంది. ఎవరికైతే ఒక మనిషి హెచ్ఐవి ఉందని తెలుసుకొని తను మందుల మీద ఉండి మందులు సరిగ్గా వేసుకుంటే వితిన్ 3 months ఆయన వైరస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత భార్య కూడా ట్రాన్స్మిట్ అవ్వదు. సో అందుకనే ట్రీట్మెంట్ యాజ్ ప్రివెన్షన్ అంటాం. అంటే ఒక మనిషికి హెచ్ఐవి ఉన్న అతనికి మందులు ఇస్తే అతను అందరిలాగా నార్మల్, ఒక మనిషి హెచ్ఐవి లేని మనిషి ఎన్ని సంవత్సరాలు అయితే గలుగుతాడో అన్ని సంవత్సరాలు మందులతోని నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అండ్ అదొక్కటే కాదు, మందులు తీసుకోవడం వల్ల తనను ప్రొటెక్ట్ చేయకుండా తన భార్యకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకని ఒక హెచ్ఐవి ఉన్న పాజిటివ్ పేషెంట్ మందుల మీద కంట్రోల్ ఉన్న తర్వాత అమ్మాయికి చెప్పి, అమ్మాయికి సమ్మతి తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. అలాంటి పేషెంట్స్ నాకు చాలామంది ఉన్నారు. హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ రెండింటిని వేరువేరుగా చూడాలా? హెచ్ఐవి అంటే నార్మల్ హెచ్ఐవి జబ్బు అండి. హెచ్ఐవి ముదిరితే దాన్ని ఎయిడ్స్ అంటాం. అంటే హెచ్ఐవి అనేది ఒక మనిషికి వచ్చి తను జబ్బును ఐడెంటిఫై చేసుకోకుండా ఆ జబ్బు పోతుంటే హెచ్ఐవిలో ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. CD4 కౌంట్ అని ఉంటుంది, అది మన రోగ నిరోధక శక్తి కావాల్సింది. సో ఆ జబ్బు ఐడెంటిఫై చేయకుండా తన మందులు వేసుకోకుండా అది ముదిరి CD4 200 కంటే తక్కువై అప్పుడు కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి. టీబీ రావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, పేషెంట్కి లూజ్ మోషన్స్ విపరీతంగా అవ్వడము, బక్క చిక్కిపోవడము, ఇది జబ్బు ముదిరినప్పుడు హెచ్ఐవి అడ్వాన్స్డ్ డిసీజ్ని ఎయిడ్స్ అంటాం. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా? కంట్రోల్లో ఉండే అవకాశం కూడా ఉంటుందంటారా? అట్లా లేటెంట్గా ఉండడం అట్లా కూడా జరుగుతుందా? హెచ్ఐవి వచ్చిన వాళ్ళండి ఎవరైతే మందులు తీసుకోరే వాళ్ళకే జబ్బు ముదురుతుందండి. హెచ్ఐవి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి మందుల మీద ఉంటే వాళ్ళు అలానే ఉంటారు, అందరిలాగా జీవిస్తారు. హెచ్ఐవి తనకు లేకుంటే ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతాడో అన్ని సంవత్సరాలు మందులతోని అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అంటే అవగాహన లేక పాజిటివ్ ఉన్న సిమ్టమ్స్ ఏం కనపడట్లేదు కదా అని వాళ్ళు ఏం చెక్ చేయించుకోలేదు అనుకోండి. ఒకసారి సిమ్టమ్స్ మీరు చెప్పినట్టుగా ఏమన్నా మోషన్స్ లేకపోతే టీబీ లాంటి వాటితో బయటపడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హెచ్ఐవి అనేది సిమ్టమ్స్తోనే డయాగ్నోస్ చేయడం కష్టం. అన్లెస్ జబ్బు విపరీతంగా ముదిరినప్పుడే నేను చెప్పిన సిమ్టమ్స్ అని వస్తాయి. టీబీ రావడము, లూజ్ మోషన్స్ రావడము, నాలుకే పూత పోయడం, ఇవన్నీ అడ్వాన్స్ అయినప్పుడు తెలుస్తాయి. నార్మల్గా హెచ్ఐవి ఉన్న వ్యక్తికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే అవి నార్మల్గా కూడా రావచ్చు. సో వాటితో ఒక మనిషికి హెచ్ఐవి ఉందాలే చెప్పలేం. సో మనం ఏమని రికమెండ్ చేస్తామంటే ఎవరికైతే హై రిస్క్ బిహేవియర్ ఉంటుందో, ఎవరికైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో, ఎవరికైతే ర్యాండమ్ పార్ట్నర్స్ ఉంటారో, ఎవరికైతే అంటే ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ బిహేవియర్స్లో ఎన్కౌంటర్ అవుతారు, ఇట్లాంటి వాళ్ళని రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్తాము. ఎందుకంటే ఇనీషియల్గా మనం పరీక్షల సిమ్టమ్స్తో చెప్పలేము. నౌ మీరు చెప్పినట్టు ఒక పేషెంట్ అడ్వాన్స్ అయినప్పటికీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ముదరడం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తాము, ప్లస్ హెచ్ఐవి మందులు స్టార్ట్ చేస్తాము. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మంచిగా అవుతారు. సో జబ్బును ఐడెంటిఫై చేసి ఎర్లీగా మందులు పెడితే ప్రోగ్నోసిస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైనా ఒక భయం, అన్ప్రొటెక్టెడ్గా సెక్స్ కానీ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయినప్పుడు ఒక భయం వచ్చింది అనుకోండి, వాళ్ళకి కానీ ఎట్లా ఎట్ ద సేమ్ టైం అందరికీ తెలిస్తే ఒక స్టిగ్మా లాగా ఉంటుంది. ఎలా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చెక్ చేయించుకోవాలి? అదే అండి, ఇప్పుడు ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా సెక్షువల్ బిహేవియర్ ఇట్లా ఉన్న వాళ్ళు వస్తుంటారు. నేను ఒకటే అంటాను, నా దగ్గరకు వచ్చినప్పుడు మై జాబ్ ఈజ్ టు ట్రీట్ యూ, నాట్ జడ్జ్ యూ. మీరు ఏది ఉన్నా ఒక డాక్టర్ గారితో చెప్పగలిగినట్టున్నారు. మీరు చెప్తేనే మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎటువంటి సెక్షువల్ కైండ్ ఆఫ్ బిహేవియర్లు ఉన్నారు, మీకు ఏ ఎస్టీడీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వాటికి టెస్ట్ చేసి ట్రీట్ చేయాలి. సో ఏదైనా సరే వాళ్ళు వచ్చి డిస్కస్ చేసి అవన్నీ చేయించుకొని వాటికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వచ్చి డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం ఉత్తమం. లేదా అది కాదనుకుంటే ఇట్లా ఎవరైతే కూడా ఎక్స్పోజర్ ఉందో వాళ్ళే వెళ్ళి ఎవ్రీ 3 months కానీ 6 monthsకి ఒకసారి టెస్ట్ చేసుకోవడం. డిటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదండి, డిస్క్రీట్గా వాళ్ళు చెక్ చేయించుకోవచ్చు కూడా కదండి గవర్నమెంట్ సెంటర్స్కి వెళ్ళి. ఎస్, మంచి పాయింట్ తీసారండి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ప్రైవేట్ అవి ఇవి అవసరం లేదండి. ఇప్పుడు ప్రతి ప్లేస్లో ప్రతి డిస్ట్రిక్ట్లో మనకు ఏఆర్టీ సెంటర్స్ అని ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఇట్లా నేను చెక్ చేయించుకోవాలి, నాకు ఈ రిస్క్ ఉందంటే అక్కడ మీకు ఫ్రీగా పరీక్షలు కూడా అయిపోతాయి. సో మీకు ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు దయచేసి డెఫినెట్గా టెస్ట్ చేయించుకోవాలి. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకండి. చాలామందికి జబ్బు ముదిరేంత వరకు సిమ్టమ్స్ రావు. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళు పరీక్షతోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ కనపడడం అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగండి.
ఇప్పుడు ఒక మనిషికి హెచ్ఐవి సంక్రమించినాక అది ఎయిడ్స్గా మారడానికి కొందరికి 3 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 10 సంవత్సరాలు, రేర్గా 20 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా. బట్ ఇన్ జనరల్ ఒక మనిషికి హెచ్ఐవి సంక్రమించి తను మందుల మీద లేకపోతే 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో జబ్బు ముదురుతుంది. ఆ ముదిరిన సిమ్టమ్స్తోనే వాళ్ళు వస్తారు, ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోక మందులు వేసుకోకపోతే. అదర్ ఎస్టీడీస్కి హెచ్ఐవికి సంబంధం ఉంటుందా? అవునమ్మా. ఇప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో హెచ్ఐవి అనేది ఒక రకం అండి. హెచ్ఐవికి మనకు క్యూర్ లేదు, కానీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనకు వేరే ఎస్టీడీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గనేరియా అంటే ఇది కూడా ఇట్లా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల మూత్రంలోకి చీము రావడం జరుగుతుంది. దానికి క్యూర్ ఉంది మనకు. నెక్స్ట్ సిఫిలిస్, అది అంగం మీద పుండ్లలాగా వస్తుంటుంది, దానికి కూడా క్యూర్ ఉంది మనకు. నెక్స్ట్ హర్పీస్, అది కూడా అంగం మీద పుండ్లలాగా వస్తుంటుంది, దానికి కూడా మనకు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. సో ఇట్లా హెచ్ఐవి కాకుండా ఇట్లాంటి ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళకు మల్టిపుల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉండదు. అన్నిటికీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మనిషికి ఒక ఎస్టీడీ ఉండి తను మందుల మీద లేకుండా ఉంటే అతనికి హెచ్ఐవి కూడా ఉంటే అతను ఇంకా ఎక్కువ మోతాదులో ట్రాన్స్మిట్ చేసే అది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి ఎస్టీడీస్లో రెండింటికి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. హెపటైటిస్ బి ఉన్ను హెచ్పివి, ఈ రెండింటికి మనకు వ్యాక్సిన్ ప్రివెంటబుల్ ఎస్టీడీస్. సో ఇప్పుడు నాకు ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు వస్తే ఫస్ట్ వేరే ఎస్టీడీస్ ఉన్నాయో చూసుకుంటాము, దెన్ వాళ్ళ కౌన్సిల్ చేస్తాము. మనకు ప్రివెంట్ చేయడానికి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి, హెపటైటిస్ బికి హెచ్పివికి అని. వాటికి కూడా వ్యాక్సిన్స్ అడ్వైస్ చేసి వ్యాక్సిన్స్ వేస్తాం. ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి అంటే వాళ్ళు ఉమెన్ అయితే ఇంకెక్కువగా సఫర్ అవుతారంటారు, నిజమా? ఏదైనా సరే అండి, హెచ్ఐవిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన జబ్బు ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఏమి సఫరింగ్ ఉండదండి. అందరు ఇప్పుడు హెచ్ఐవి అనేది నేను సింపుల్గా నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, చాలామంది సార్ నాకు హెచ్ఐవి వచ్చిందని భయపడుతుంటారు. ఇప్పుడు బీపీ హైపర్ టెన్షన్ ఎలానో, డయాబెటీస్ ఎలానో హెచ్ఐవి కూడా ఇప్పుడు అలాంటిది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు. అంటే ఈ జబ్బును మనం మొత్తం క్యూర్ చేయలేము, కానీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్తోని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అంటే ఒక పుల్లాగా హెచ్ఐవి అంటే ఇక లైఫ్ ఎండ్ అన్న పరిస్థితులు అయితే లేనే లేవంటారు. ఒక 20 సంవత్సరాల ముందు హెచ్ఐవి అప్పుడు ట్రీట్మెంట్ సరిగా అంటే అవగాహన లేక, యాక్సెసిబిలిటీ లేక 15-20 సంవత్సరాల ముందు హెచ్ఐవి వచ్చి హెచ్ఐవితో చనిపోయేవారు చాలామంది ఉంటుండే. ఇప్పుడు హెచ్ఐవి వచ్చి మందుల మీద అందరిలాగానే ఉండి ముసల్తనాన్నో లేదో హార్ట్ అటాక్తోనో అందరిలాగా చనిపోయే పేషెంట్స్ ఎక్కువయ్యారు, కానీ హెచ్ఐవి వల్ల ముదిరి చనిపోయే వాళ్ళు చాలా చాలా తక్కువ. అది ఎవరైతే ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరో, అస్సలు మందులు వేసుకోరో, ఇట్లాంటి వాళ్ళే అవుతారు. బట్ ఒకరు ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు హెచ్ఐవి వల్ల చనిపోయే వాళ్ళు అనేది గణనీయంగా తగ్గిపోయారు. హెచ్ఐవి తోటి ఆపర్చునిటీస్ డిసీజెస్ అంటారు కదండి, టీబీతో ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది, ఎందుకని అంటారు? ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే మెయిన్గా ఆ వైరస్ అనేది మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మన రోగ నిరోధక శక్తిని మనం CD4 కౌంట్తో మెజర్ చేస్తాం. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి 600 పైన ఉంటుంది. ఈ హెచ్ఐవి రావడం వల్ల ఈ CD4 అనేది తగ్గుతూ పోతుంటుంది. 600 నుంచి 200 కంటే తగ్గినప్పుడు అప్పుడు మన ఇమ్యూనిటీ తగ్గడం వల్ల మన బాడీకి కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో టీబీ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీయే కాదండి, నాలుకే పూత పోయడము, ఫంగల్ ఇన్ఫెక్షన్, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకోటి లూజ్ మోషన్స్. ఇప్పుడు మామూలుగా ఎవరికైనా లూజ్ మోషన్స్ అవుతే ఏమవుతాయి, 2-3 రోజులు ఉంటాయి పోతుంది, కానీ వీళ్ళకు నెలలు వెళ్ళడము, మొత్తం బక్క చిక్కిపోవడము, ఇదంతా కూడా హెచ్ఐవి వల్ల మన ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం, వీటినే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని తెలవగానే ఇంకేం చేయాలంటారు? వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేస్తారా, ఎలా ఉంటుంది అప్రోచ్? ఫస్ట్ ఒక పేషెంట్ హెచ్ఐవి పాజిటివ్ అని మా దగ్గర రాగానే అమ్మ ఫస్ట్ డీటెయిల్ హిస్టరీ ఉంటుందండి. అంటే ఎందుకు ఇతనికి వచ్చిందని నేను ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఈయనకి ఏమైనా హై రిస్క్ బిహేవియర్, సెక్షువల్ ఎక్స్పోజర్ ఉందా, లేదా ఫ్యామిలీ తల్లి నుంచి పిల్లాడికి వచ్చిందా, లేదా తనకి ఇంతకుముందు ఏమన్నా ఏదైనా రీజన్ వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల వచ్చిందా, ఏంటి రీజన్ అనేది ఒక అసెస్మెంట్కి వస్తాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ హెచ్ఐవితో పాటు వేరే సెక్స్పరమైన జబ్బులు ఏమైనా ఉన్నాయా అది కూడా చెక్ చేస్తాము. చూసి నెక్స్ట్ హెచ్ఐవి ఏ స్టేజ్లో ఉందనేది ఐడెంటిఫై చేసి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ ఇంకొకటి, ఈ పేషెంట్తో పాటు మ్యారేజ్ అయితే 5, ఎవరైనా ఒక హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ ఉంటే వాళ్ళ పార్ట్నర్స్కి ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు ఉంటే మనం ఎర్లీగా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఐడెంటిఫై పెట్టేసి మనము సింగిల్ పిల్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన 6 వారాలలో వైరస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. టీబీ ట్యూబర్క్యులోసిస్ కూడా ఉందనుకోండి ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి, అంటే టీబీ ట్రీట్మెంట్ చాలా టఫ్గా ఉంటుంది కదా, తట్టుకోవడం కష్టం కదా, మరి వీళ్ళకి ఎట్లా మేనేజ్ చేయగలరు? నార్మల్గా టీబీ ఎవరికైనా రావచ్చండి, హెచ్ఐవి పేషెంట్స్కి ఎక్కువ మోతాదులో వస్తుంది.
సో ఇప్పుడు టీబీకి ఏందండి అంటే 2 రకాల టీబీలు ఉంటాయి. మ్యాక్సిమం డ్రగ్ సెన్సిటివ్ టీబీ. టీబీ వచ్చినా కూడా అండి, టీబీ ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ డిసీజ్. ఒక మనిషికి టీబీ వస్తే క్యూర్ చేస్తాం. సో ఫస్ట్ ఒక హెచ్ఐవి ఉన్న టీబీ ఉన్న పర్సన్కి ఫస్ట్ టీబీ మందులు స్టార్ట్ చేసి తన బాడీకి తట్టుకున్నాక వారం రోజుల లోపల హెచ్ఐవి మందులు కూడా స్టార్ట్ చేసేస్తాం. అందరూ కూడా మంచిగా తట్టుకుంటారు. 6 నెలల్లో టీబీ ట్రీట్మెంట్ అయిపోతుంది. చాలా మందికి ట్రీట్మెంట్ 6 నెలల్లో టీబీ ట్రీట్మెంట్ క్లోజ్ చేసేస్తాం. సో టీబీకి కూడా బెటర్ అయి మంచిగా రెస్పాండ్ అవుతారు. కష్టమా అంటే కొద్దిగా చాలా మంది 95% ఆఫ్ ద పీపుల్ మందులకు మంచిగా తట్టుకుంటారండి. ఒక 5% చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాంతులు రావడము ఇట్లాంటివి ఉంటాయి. బట్ అది కూడా మనము డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా స్పేస్ అవుట్ చేసుకుంటూ అది కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళు డైట్ కూడా ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? అవునండి. ఇప్పుడు నేను సింపుల్గా అందరికీ ఏం చెప్తానంటే, ఎవరైతే కూడా హెచ్ఐవి వచ్చి జబ్బు ముదిరి బక్క చిక్కిపోయారో వాళ్ళకు మనం రెగ్యులర్గా తినే వాటితోటి హై ప్రోటీన్ డైట్ చెప్తాను. సింపుల్గా చెప్తానండి, ఏం పెద్ద పౌడర్లు ఏమీ వాడద్దు. సింపుల్గా నేను ఏం చెప్తాను, మనకు రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మన ఇంట్లో ఏముంటుందండి, కోడిగుడ్లు, ఎగ్స్, మిల్క్, మీట్, డ్రై ఫ్రూట్స్ ఇవి. సో నేను రోజు 2-3 కోడిగుడ్లు తినమంటాను, రోజు పొద్దున రాత్రి 2 గ్లాసుల పాలు తాగమంటాను, ప్లస్ వారానికి 1 or 2 నాన్ వెజ్ తినమంటాను, డ్రై ఫ్రూట్స్. ఇవి కాకుండా మనం ఇంట్లో తినేటి అన్ని తినవచ్చు, అందరు తినేటి అంతే. సో మనకు ఒకసారి హెచ్ఐవి మందులు వేసుకున్నాకనండి చాలా మందికి ఏమవుతుందంటే, ఈ హెచ్ఐవి వల్ల అండర్లైన్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళ ఆకలి పోతుంది, తినాలని అనిపించదు వాళ్ళకు. సో ఒకసారి మనం మందులు స్టార్ట్ చేసినాక ఆకలి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆకలికి అన్నీ తింటారు. అసలు అయితే ఒక హెచ్ఐవి పేషెంట్ని ట్రీట్ చేసినంత సాటిస్ఫాక్షన్ ఇంకే జబ్బులో రాదండి నన్ను అడిగితే. ఒక 3 months ముందు బక్క చిక్కిపోయి వచ్చిన పేషెంట్ 3 months తర్వాత ఊపిరి వస్తే గుర్తు కూడా పట్టం, అరే ఈ పేషెంట్ కదా ఎంత బాగానే. యాజ్ ఎ డాక్టర్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మీకు ఇన్ జనరల్గా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తున్నప్పుడు? ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ రూల్ ఆఫ్ థమ్, ఇప్పుడు హై రిస్క్ బిహేవియర్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు అంటే ఏమంటాము, ర్యాండమ్గా సెక్షువల్ పార్ట్నర్స్ని కలవద్దు, మల్టిపుల్ పార్ట్నర్స్ని కలవద్దు, ఓకే, ఇవన్నీ చెప్తాం. ప్లస్ మనం చెప్పినంత మాత్రం అందరు మార్పు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ టు టెల్ వాట్ ఎల్స్ కెన్ బి డన్. ఒకవేళ ఇట్లాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ వాడండి, ఖచ్చితంగా వాడండి. ప్లస్ కొన్ని వ్యాక్సిన్స్ అడ్వైస్ చేస్తాను. చెప్పాను కదండి, ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి బిహేవియర్ కంట్రోల్ చేసుకునే వాళ్ళకి ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ కాండమ్ చెప్తాము, నెంబర్ 1. నెంబర్ 2, వేరే జబ్బులు రాకుండా చెప్పాను కదండి, మనకు హెచ్పివి, హెపటైటిస్ బి కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో దానికి వ్యాక్సిన్స్ వేస్తాము. కొందరికి ప్రెప్ అనే మెడిసిన్ కూడా అడ్వైస్ చేస్తాం. అంటే ఈ ప్రొటెక్షన్తో పాటు ఇప్పుడు ఎవరైనా కూడా సార్ నాకు ఇట్లాంటి బిహేవియర్ ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేను, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకేమైనా చేయొచ్చా అంటే కాండమ్స్, వ్యాక్సిన్స్తో పాటు ప్రెప్ అని స్టార్ట్ చేస్తాం. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే నేను చెప్పిన వీటితో పాటు ఒక గోళీ డైలీ వేసుకుంటే హెచ్ఐవి ముందు పర్సన్ కూడా రాకుండా ఇది కూడా ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ చెప్తాను, నేను ఈ టాబ్లెట్ ఇచ్చాను కదా, ఇది మీకు లైసెన్స్ ఇవ్వదు, యూ షుడ్ నాట్ థింక్ దట్ ఈ టాబ్లెట్ ఇచ్చింది కదా నేను నాకు ఏం చేసినా కదా, కాదండి. అలాంగ్ విత్ ఈ వీటితో పాటు ఆ ఎక్స్ట్రా పిల్ ఏదైతే ప్రెప్ అనే ఆప్షన్ ఉందో దాంతో ఫర్దర్గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చి బిహేవియరల్ మోడిఫికేషన్తో పాటు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఆ ప్రెప్ టాబ్లెట్ ఎవ్రీడే వేసుకోవాలా? అందులో కూడా టైప్స్ ఉంటాయండి. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే ఇప్పుడు ఎంఎస్ఎంస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు 2 షెడ్యూల్స్ ఉంటాయి. ఎవరైతే కూడా సార్ నేను రెగ్యులర్గా కలమను సార్, ఎప్పుడో నెలకు ఒకసారి కలుస్తాను, ఆ టైంలో నేను నా బిహేవియర్ కంట్రోల్ చేసుకుంటే కాండమ్తో పాటు 2-1-1 అని ఉంటుంది. అంటే ఆ సెక్షువల్ ఎక్స్పోజర్ అయ్యే 12 గంటల ముందు 2 గోళీలు, ఎక్స్పోజర్ అయిన తర్వాత ఒక్కొక్క గోళీ ఉంటుంది. అంటే 12 hours బిఫోర్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ 2 tablets ఇస్తాము. తర్వాత 24 hours ఆఫ్టర్ ద ఫస్ట్ టాబ్లెట్ 1 టాబ్లెట్, ఇంకా 24 hours తర్వాత ఇంకొక టాబ్లెట్. ఇట్లా ఒక రెజ్యూమ్ ఉంటుంది. 4 టాబ్లెట్స్ విత్ ఇన్ 48 hours ఇస్తామండి. అది ఎప్పుడైనా ఒకసారి చేసే వాళ్ళకి. ఇంకా రెగ్యులర్గా వీక్లీ 3-4 times పోతానండి, నేను మంత్లీ 5-6 times వెళ్తాను, ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకు డైలీ ఒక టాబ్లెట్ వేసుకోమంటాం. ఇప్పుడు ఇందులో కూడా మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి ఇండియాలో ఈ ప్రెప్ గోళీలో ఓన్లీ పిల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా 6 monthly ఇంజెక్షన్స్ వస్తున్నాయి. లీనా క్యాపివేరా ఇంజెక్షన్ అని వచ్చింది. లీనా క్యాపివేరా అని అంటే ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కింద 6 నెలలకు ఒక ఇంజెక్షన్, అంటే ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఇంకా ఇండియాలోకి రాలేదు, కానీ ఈ ఆప్షన్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఇంకోటి ట్రీట్మెంట్స్లో కూడా అండి, ఇప్పుడు మనము బ్రహ్మాండమైన నెలలో సింగిల్ పిల్ అని చెప్పాము. సింగిల్ పిల్తో ఇప్పుడు వైరస్ సప్రెస్ చేయడం అని చాలా ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా అండి, ఇంకొక 4-5 years తర్వాత మనకి వారానికి ఒక టాబ్లెట్ సరిపోతుంది ట్రీట్మెంట్కి. దాని మీద కూడా బ్రహ్మాండమైన స్టడీస్ అవుతున్నాయి. 6 నెలలకు ఒక ఇంజెక్షన్ మీద కూడా స్టడీస్ అవుతున్నాయి. సో ఇంకొక 4-5 years తర్వాత మీరు ఇదే ఇంటర్వ్యూ నాకు చేసినప్పుడు ప్రాబ్లీ ఐ విల్ సే దట్ ఇప్పుడు రోజు గోళీ అవసరం లేదు, 6 monthly 1 ఇంజెక్షన్ వచ్చినాయి, వారానికి ఒక టాబ్లెట్స్ అనేది కూడా వచ్చేస్తున్నాయి. సో అంత బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదండి హెచ్ఐవికి? అంటే వ్యాక్సిన్తో ఏంటండి అంటే ఈ వైరస్ అనేది జనరల్గా దాని స్ట్రక్చర్ అనేది ఊరికే మారుతుంటుంది. దానివల్ల మనకి ఇప్పటి వరకు వ్యాక్సిన్కి
వ్యాక్సిన్లో మనకు ఒక గ్రేట్ అడ్వాన్స్ రాలేకపోయింది. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ అనేది వైరస్ మీద ఒక దానికి టార్గెట్ చేసి అది దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం, కానీ ఇది ఊరికే మారుతుంటుంది. సో అది మెయిన్ ప్రాబ్లం. యాజ్ ఆఫ్ నౌ మనకు వ్యాక్సిన్ మీద ట్రయల్స్ నడుస్తున్నా అంటే ఒకటి బ్రహ్మాండంగా ఇది నెక్స్ట్ చేంజింగ్ అనేది ఇంకా రాలేదు మనకు. ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇంకా మెడిసిన్స్ డైట్తో పాటు ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు హెచ్ఐవి వాళ్ళు అందరు చెప్పినట్టు అండి, హెచ్ఐవితో చనిపోవట్లేదు. ఒక మనిషికి హెచ్ఐవి వస్తే అతను హెచ్ఐవి జబ్బు వల్ల చనిపోవడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు హెచ్ఐవి ఉన్న ఇప్పుడు హెచ్ఐవితో పాటు చాలామందికి వేరే అలవాటు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఉంటాయి. సో వాటి వల్ల ఎర్లీ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ లేదా స్ట్రోక్ రావడం. సో ఫస్ట్ ఇట్లాంటి అలవాటుని ఆపేయమంటాం, నెంబర్ 1. నెంబర్ 2, అందరిలో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళకు రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. ప్లస్ మీ బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉంటే వాటిని అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ మంచి లైఫ్ స్టైల్ అండి, రెగ్యులర్లీ మంచి స్లీప్, లెస్ టెన్షన్ అండ్ ఇవి ఉన్న అండర్లైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి హెచ్ఐవి మందులు అట్లానే వాడితే అందరిలాగానే మంచిగా ఉంటారు. లివర్ చెకప్ అట్లాంటివి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం బెటర్. లివర్ కంటేనండి ఇప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ మందుల మీద ఉన్నప్పుడు ఎవ్రీ 9 monthsకి కొన్ని చేస్తాం. అందులో కిడ్నీ ఫంక్షన్స్ చేస్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకుంటాము, మన బోన్స్ ఎలా ఉందో చూసుకుంటాము, ప్లస్ మన వైరల్ లోడ్ CD4, ప్లస్ కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ కూడా మన రెగ్యులర్ పార్ట్ ఎవ్రీ 9 monthsకి ఒకసారి చెక్ చేసుకొని అందులో ఏమైనా అవసరం ఉంటే వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ యాడ్ చేస్తాం. ఓకేనండి డాక్టర్ విష్ణురావు గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్న్ లైఫ్ స్టైల్లో సెక్షువల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ హై రిస్క్ బిహేవియర్ వల్ల MSMs మరి ముఖ్యంగా హెచ్ఐవి పాజిటివ్కి ఎలా గురవుతున్నారు వాళ్ళు, మరి హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కానీ అనుమానం ఉన్న వాళ్ళు వెంటనే ఎలా చెకప్ చేయించుకోవాలి, నవడేస్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అండ్ అసలు రాకుండా గురి కాకుండా కాపాడుకునే విధానాల గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. రైట్, నమస్తే.